చపాతీ సాఫ్ట్గా రావాలంటే ఈ విధంగా అయితే చేయండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఒక చెల్లి అయితే నాకు కమెంట్ చేసిండే సాఫ్ట్ చపాతీ ఎలా చేయాలో చూపించండి సిస్టర్. యాక్చువల్లీ లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నా బట్ కుదరలేదు, షార్ట్లోనే చెప్తున్నాను. పిండిలో కొంచెం ఆయిల్ ఇంకా ఉప్పు అయితే వేయాలి. సో ఇది స్కిప్ కూడా చేయొచ్చు, మన ఇష్టం అన్నమాట. నేను అప్పుడప్పుడు చేస్తుంటాను. ఉప్పు చాయ్లో తినాలంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని తింటే బాగుంటుంది. నార్మల్ కర్రీస్లో అయితే ఉప్పు లేకపోతే కూడా నడుస్తుంది అనమాట. పిండి అయితే బాగా మసాజ్ అయితే చేయాలి. ఎంత మంచిగా మసాజ్ చేసినామంటే అంత మంచి చపాతీ అయితే వస్తుంది. ఒక 15 మినిట్స్ అయితే నేను ఇక్కడ రెస్ట్ కోసం అయితే పెడుతున్నాను. యాక్చువల్లీ నాకు ఇక్కడ టైం లేదు, బాబు స్కూల్ టైం అవుతుంది కదా, కాబట్టి నేను 15 మినిట్స్ అయితే పెడుతున్నాను. లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పెడితే ఇంకా బాగుంటుంది అనమాట. సో చూడండి, సో పిండి అయితే చాలా సాఫ్ట్గా అయింది కదా. సో ఎక్కువ మళ్ళీ మెత్తగా కాకూడదు, మళ్ళీ చపాతీ చేయడానికి అయితే రాదనమాట. ఇక్కడైతే ఇంకా ఫస్ట్ తీసిన తర్వాత మళ్ళీ బాగా అయితే మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఉండలు చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే చేయడం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సో ఇక్కడైతే నేను 4 లేయర్స్ చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం చిన్నగా చపాతీ కొట్టిన తర్వాత అందులో ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఫోల్డ్ చేసి మళ్ళీ ఆయిల్ ఇంకా కొంచెం పిండి అయితే యాడ్ చేసి 4 ఫోల్డ్ అయితే చేయాలన్నమాట. ఈ 4 ఫోల్డ్ చేస్తేనే చపాతీ అయితే బాగా వస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఇంకా పెంచు పైన నేను కొంచెం ఆయిల్ అయితే వేసి, పెంచుని అయితే ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. సో పెంచు అయితే కొంచెం బ్లాక్గా ఉంటుంది అనమాట. సో ఇది ఈజీగా రిమూవ్ చేయొచ్చు, దాని కూడా నా దగ్గర ట్రిక్ ఉంది. బట్ ఎందుకో ఈ పెంచు నాకు ఇలానే ఇష్టం అనమాట. సో ఇట్లా ఉంటేనే రొట్టెలు ఎక్కువ మాడిపోకుండా మంచిగా ఉంటుందని నేను అట్లానే పెడతాను అనమాట. సో చూడండి, సో 4 లేయర్ అని చెప్పాను కదా. సో ఇది సెపరేట్ కూడా ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా ఇలా వస్తుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.